హాయ్ ఫౌండర్స్, ఐఎమ్ ఆర్కే రెడ్డి. ఫౌండర్స్ మిత్రులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముందుగా ఈ 2024 సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ 2024కి వీడ్కోలు తెలియజేస్తూ మీకందరికీ ఒక మంచి విషయాన్ని తెలియజేయడానికి వాయిస్ చేస్తున్నాను. ముందుగా ప్రతి ఫౌండర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్ ఎంతో ఆతృతగా ఎంతో వేగర్లీ ఎదురు చూస్తున్నాం. ఆన్ పేస్ ఎప్పుడు వస్తుందా, ఆన్ పేస్ ఎప్పుడు లాంచ్ అవుతుందని. కానీ ఈ 2024 సంవత్సరం మనకి చాలా అనుభూతులు, ఎన్నో అనుభవాలు నేర్పించింది. అయితే ఈ 2024 సంవత్సరం స్టార్టింగ్ తోటే ఆన్ పేసివ్ కంపెనీ లాంచింగ్ అనే పదంతోటి ఆన్ పేసివ్ కంపెనీ జనవరి మంత్లో లాంచ్ అవుతుందని చెప్పి మన CEO గారు 2024 జనవరిలో మనకి $10 మిలియన్స్ మన వ్యాలెట్లో ఉన్నాయి, మనం పబ్లిక్ లాంచ్కి వెళ్తున్నామని చెప్పి ఒక మీటింగ్ తోటి మనకి జనవరి 24లోనే మనకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా స్టార్ట్ అయింది ఈ 2024 సంవత్సరం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల లాంచ్ అవుతుంది, ఆన్ పేసు ఈ మంత్లో వస్తుంది, నెక్స్ట్ మంత్లో వస్తుందని చెప్పి ప్రతి నెల ఏ నెల కా నెల ఎదురు చూస్తూ ఆన్ పేసు లాంచింగ్ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ మనకు ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందా, మన ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, మనం ఎప్పుడు మంచిగా మార్కెట్లో ఒక ఆర్థిక స్వతంత్రాన్ని కలిగి మనం మంచి లైఫ్ ఎప్పుడు లీడ్ చేస్తామని ఎంతోమంది ఫౌండర్స్ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ 2024 ఎన్నో అనుభవాలతోటి, ఎన్నో కొన్ని ఇబ్బందులతోటి, ప్రాబ్లమ్స్ తోటి ఎంతో ఎక్స్పీరియన్స్ని మిగిలిచి వెళ్ళిందనేది మనం చూసాం. ఎందుకంటే 2024లో మన గ్రేట్ CEO యాష్ ముపారా సార్కి వచ్చిన అనుభవం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎంతోమందిని నమ్మి బిజినెస్ మీద వదిలిపెట్టడం, వాళ్ళు నమ్మక ద్రోహం చేసి మన CEO గారిని ఇబ్బంది పెట్టడం, మరి ఇదే 2024లో ఆయన యొక్క అనుభవాన్ని మొత్తం మళ్ళీ రంగరించి మీరు ఎవరు ఎన్ని చేసినా నా యొక్క బ్రెయిన్లో ఉన్న ఆలోచనని, నా యొక్క టాలెంట్ని ఎవరు కూడా దొంగలించలేరని చెప్పి మళ్ళీ ఆయన గత మే నెలలో పడ్డ ఇబ్బంది, మే నెలలో చవి చూసిన అనుభూతిని రంగరించుకొని మళ్ళీ ఆయన యొక్క టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి మళ్ళీ ఈ సంవత్సరంలో మరొక 2.0 వెర్షన్ని పూర్తి స్థాయిలో రెడీ చేసుకోవటం, ఎంప్లాయీస్ ద్వారా టాలెంటెడ్ ఎంప్లాయీస్ని గుర్తించి వాళ్ళ ద్వారా కలిసి రాత్రింబగలు 24 గంటలు హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఆన్ పేస్ను మళ్ళీ నిర్మించినటువంటి గ్రేట్ CEO మిస్టర్ యాష్ ముపారా సార్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేద్దాం. ఎందుకంటే ఎంతో ఫౌండర్ల యొక్క ఆశ, ఎంతోమంది కొన్ని లక్షల మంది ఆశ కోరిక బలంగా ఉండటం వల్ల ఈరోజు ఆన్ పేసు మళ్ళీ పునర్నిర్మాణం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన ముందుకు రావడానికి ఎంతో కుతూహలంతో, ఎంతో ఆశ్చర్యంగా ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ని మన CEO గారు రెడీ చేసుకొని మన ముందుకి రాబోతున్నారు ఈ 2025వ సంవత్సరం జనవరిలో. మరి అది 100%, 100% జనవరి మంత్లో మనం ఏదైతే ఇన్ని సంవత్సరాల పాటు కలగన్నామో, ఇన్ని సంవత్సరాల పాటు మనకి ఏదైతే ఆశతో ఒక బలంగా ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు మనం జర్నీ చేశామో దానికి సార్థకం అయ్యే నెల మాత్రం జనవరి మంతే. అదే దీని గురించి నీకు మళ్ళీ రేపు మార్నింగ్ ఆడియోలో చాలా మంచి విషయాలు లాంచింగ్ సంబంధించి తెలియజేస్తాను. అయితే ఈ 2024లో మన అనుభూతులు, మనకి పడ్డ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక్కసారి మెమరీ చేసుకుంటూ ఈ 2024 ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆశతోటి ఆన్ పేసు ఎప్పటికప్పుడు లాంచ్ అవుతుందని ఆశతోటి నడిపించినటువంటి మహానుభావులు, మహా వ్యక్తులు, ఈరోజు గ్రేట్ లీడర్స్ ఆన్ పేసివ్ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఫుల్ టైం వర్క్ చేస్తూ ఆన్ పేసివే ద్వేషగా భావించి, ఆన్ పేసివే తన లైఫ్ అచీవ్మెంట్గా భావించి ఈరోజు కష్టపడి తన టీంని వాళ్ళు సేవ్ చేసుకుంటూ, వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ, ప్రతి జూనియర్స్ని, ప్రతి ఫౌండర్ని కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చినటువంటి విధానం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి అందరూ కూడా. ఎందుకంటే సంవత్సరం రోజులు వచ్చేస్తుంది, మన కళ్ళ ముందే లాంచ్ అవుతుందన్న CEO సార్ చెప్పిన విషయాలు కూడా సంవత్సరం రోజులు ఈరోజు ఇంత దూరం నెట్టుకొని మా ముందుకు తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఈ 24లో ఎంతోమంది
ఒక అనుభవం అనేది చాలా గొప్పది. అనుభవం అన్నిటికన్నా గొప్పది కాబట్టి అనుభవం సంపాదించుకున్నారు. కానీ ఎన్ని జరిగినా, ఏమి జరిగినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఏమి చెప్పినా, ఎంతోమంది బ్యాడ్ కామెంట్లు, ఎంతోమంది నెగిటివ్ వీడియోలు, నెగిటివ్ ఆడియోలు, ఎంతోమంది ఆన్ పేస్ గురించి బ్యాడ్ ప్రాపగాండ్లు ఎన్నో చదివి చూసాము ఈ సంవత్సరంలో 2024లో. మరి వాటన్నిటినీ తిప్పికొడుతూ ఆన్ పేస్ వస్తుంది, ఆన్ పేస్ ఫరెవర్, దీనికి చావు లేదు, ఆన్ పేస్ అనేది దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఇది 100% వస్తుందని ఒక బలమైన కాన్ఫిడెన్స్ నింపుకొని లీడర్స్ ఈరోజు వర్క్ చేశారు సార్. అలాంటి గ్రేట్ లీడర్స్కి ప్రతి ఒక్కరికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి లీడర్కి పేరు పేరున నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా, ప్రతి లీడర్ కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ప్రతి ఫౌండర్ కూడా హ్యాపీగా ఉండండి. ఈ 2024 సంవత్సరం ముగింపు వేడుకలు చేసుకొని 2025లో రేపు మార్నింగ్ మనం అడుగు పెడదాం. 2025లో మాత్రం స్వర్ణయుగం, మన యొక్క ఆన్ పేస్ యొక్క ఆర్థిక యుగం స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫౌండర్స్, భయపడకండి. ఎవరు ఎన్ని చెప్పినా భయపడాల్సిన అవసరం లేదండి. ఈరోజు కూడా, ఇప్పుడు కూడా ఎన్నో బ్యాడ్ ప్రాపగాండ్లు వస్తున్నాయి. ఎంతోమంది తెలిసిన మేధావుల్లాగా ఇంకా 2 నెలలు పట్టచ్చు, ఇంకా 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు అనేవాళ్ళు నోటికి ఏదో వస్తే అది వాగుతూ మాట్లాడేవాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు మార్కెట్లో. కానీ వీళ్ళ మాటలు ఎవరిది వినొద్దు, ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీకు తెలుసో లేదో, ఆన్ పేస్ అనేది ఒక 3 days బ్యాకే 2.0 వెర్షన్ పబ్లిక్లోకి లాంచ్ చేయడానికి సర్వసన్నద్ధాలు సిద్ధం చేసి ఈ యొక్క 2.0 వెర్షన్ని మన ఇంటిగ్రేట్ చేయడం జరిగిందండి. మన వెబ్సైట్లోకి, మన ఇంటర్నెట్లోకి ఇంటిగ్రేట్ చేసి రెడీగా పెట్టారు. ఆల్రెడీ ఆన్ పేస్ని లాంచ్ చేయడానికి ఒక 1 or 2 కంట్రీస్లో రిలీజ్ చేసి కూడా చెక్ చేసుకోవడం జరిగింది. కానీ మన సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని చిన్న చిన్న ఆటంకాలని సరిచేస్తూ, చిన్న బగ్స్ వస్తాయి కాబట్టి వాటిని సరిచేస్తూ మన ఓకనెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు మన సైట్కి లోడ్ ఎక్కువ కావడం వల్ల కూడా కొంత చిన్న ఇబ్బందులు జరిగాయి. అవి అన్నీ కూడా రాత్రి పగలు యాషర్ మన టెక్ టీంతో కూర్చొని సరిచేస్తున్నారు. ఇవన్నీ అతి దగ్గరలోనే కంప్లీట్ అవబోతున్నాయి. వీటన్నిటి గురించి రేపు మార్నింగ్ ఒక ఆడియోలో నీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మై డియర్ ఫౌండర్స్, హ్యాపీగా ఎంజాయ్గా ఈ January 1 నూతన సంవత్సర వేడుకల్ని ఆనందంగా చేసుకోండి. ప్రతి ఒక్క ఫౌండర్ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ మీకు లభించుంది. మీరందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు. ప్రతి ఫౌండర్ నో ప్రాబ్లం. మనం పెట్టిన దానికి, మనం వెయిట్ చేసినటువంటి కాలానికి తగ్గ వాల్యూ మన వ్యాలెట్లో నింపబడి ఉంది. ప్రతి ఫౌండర్ కూడా ఆర్థిక స్వేచ్ఛకి శ్రీకారం జనవరి నుంచే చుట్టబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. అంతే తప్పితే ఎవరో చెప్పిన దానికి నిరుత్సాహపడో, ఎవరో చెప్పిన దానికి అకౌంట్స్ను సేల్ చేసుకోవటము, అకౌంట్లు అమ్మేసి వచ్చిన రూపాయి పాల ఖర్చులకి, ఒక January 1 సెలబ్రేషన్ ఖర్చులకు రావు, దానికి ఐడీలు అమ్ముకోవటాలు ఇవి చేయబాకండి దయచేసి. ఈ పొరపాటును చేయబాకండి. ఎందుకంటే దాని యొక్క ఎందుకంటే ఈరోజు ఆన్ పేస్ అనేది ఒక మట్టిలో దొరికినటువంటి ఒక డైమండ్, ఒక ముడి డైమండ్. దాని వాల్యూ తెలియదు. ఒక మట్టిలో దొరికిన రాయి, దాన్ని సానబట్టలేదు. సానబట్టిన రోజు అది నిజమైన డైమండ్ అని తెలిసిన రోజున మీరు కోల్పోయిన వాళ్ళు ఎంత బాధపడతారో మాకు తెలుసు. మరి అలాంటి డైమండ్ జనవరి నెలలో మనకు సానబట్టి యాషార్ మనకు ఇవ్వబోతున్నారు మై డియర్ ఫౌండర్స్. ఇంకెంతో దూరం లేదు, దగ్గరలో 2025 స్వర్ణయుగంగా మనకందరూ కూడా ఆన్ పేస్ ఫౌండర్లకు ఉండబోతుంది. ప్రతి ఫౌండర్ కూడా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. ఈరోజు మనం అందరం కూడా సక్సెస్ అయ్యాం. ఈరోజు మన CEO గారు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాడు. మనకి ఈ వెబ్సైట్ని మనకి పబ్లిక్ తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో, మనకు ఫస్ట్ OES వచ్చిన రోజున ఎంత టైం పట్టింది, ఎన్ని బగ్స్ వచ్చాయి, దాంట్లో మన ఓకనెక్ట్ని అప్లోడ్ చేసిన రోజున ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఇవన్నీ చూస్తుంటారు మీరు. మరి ఆ టైం మరి ఇప్పుడు కూడా పడుతుంది. 2.0 వెర్షన్లో కూడా అదే టైం తీసుకుంటుంది. కాబట్టి దాన్ని బ్యాక్ ఎండ్లో చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చి మనం చేశారు, బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. కొన్ని కంట్రీలకి ఇచ్చి కూడా ట్రయల్ చూసుకున్నారు. అతి త్వరలో మన ముందుకు 2.0 వెర్షన్ రాబోతుంది మై డియర్ ఫౌండర్స్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. రేపు మార్నింగ్
ఆన్ పేసివ్ లాంచింగ్ సంబంధించి జనవరి మంత్లో ఏ విధంగా రాబోతుందో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఈ 2024కి వీడ్కోలు తెలియజేస్తూ 2025కి స్వాగతం తెలియజేస్తూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ ముగిస్తున్నాను. జై హింద్.